దేవా, లోకేశ్వర, ప్రసన్నుడివిక, నన్ను కాపాడు. నేను అజ్ఞానంలో మునిగి ఉన్నాను, నాకు జ్ఞాననేత్రం ప్రసాదించు. మేము నీ మానవ శరీరాన్ని చూశామే గాని మీ లోపలి దివ్యత్వాన్ని దర్శించలేకపోయాం. నా వల్ల తప్పు జరిగిన నేను మిమ్మల్ని శరణు పొందాను గనుక ఇప్పుడు అంతగా భయపడటం లేదు. నా మనస్సులో ఉన్న ఆలోచన మనవి చేస్తాను. నేను మీకోసం స్వయంవరం ఆపుకోవడం లేదు. నాకే స్వయంవరం ఇష్టం లేదు, అందుకే ఇది వద్దంటున్నాను. తమరు కోపించరాదు, అనుగ్రహించాలి అన్నాడు. శ్రీకృష్ణుడు మళ్ళీ సమాధానం చెప్పాడు. మహారాజా, మీరు మేధావులు. మీరు ఇలా పలికినంత మాత్రం చేత మాకు ఒరిగేదేముంది? మీరు మీ కన్యను ఎవరికి ఇస్తారో, అసలు ఎవరికి ఇవ్వరో అది ఎవరికి తెలుసు? మీ నిర్ణయాన్ని అడ్డగించగలిగేది ఎవరు? మహాసౌందర్యవతి అయినటువంటి మీ అమ్మాయిని ఇతర రాజులకి ఎవరికి ఇవ్వవద్దు, నాకే ఇవ్వండి అని నేను అనటం లేదు కదా. అట్లా అనేటువంటి హక్కు నాకు లేదు కదా. కానీ ఒక దేవరహస్యాన్ని మాత్రం నీకు చెబుతాను. మీకు పూర్వం మేరు శిఖరం మీద దేవతల సభ ఒకటి జరిగింది. ఆ సభలో బ్రహ్మదేవుడి యొక్క సూచన మేరకు దేవతలందరూ తమ తమ అంశాలతో భూలోకం మీద మానవ రూపంగా అవతరించటానికి నిర్ణయం జరిగింది. ఆ సందర్భంలో బ్రహ్మదేవుడు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీ భర్త మానవలోకంలో అవతరించబోతున్నాడు కనుక నువ్వు కూడా నీ వంశంతో భీష్మక మహారాజు యొక్క రాణి గర్భంలో ప్రవేశించు, ఆ ఇంటిలో అవతరించు అని మనవి చేశాడు. ఆ మనవికి ఫలితమేగానే మీ ఇంటిలో రుక్మిణీదేవి జన్మించింది. అటువంటి లక్ష్మీదేవిని స్వయంవరంలో నిలబెట్టి ఎవరికో ఇవ్వాలనుకోవటం అసాధ్యమైన పని. ఎప్పటికైనా మీరు ఆమెకు తగిన వరుడికి ధర్మబద్ధంగా దానం చేయాలే గాని మరో విధానం ఆమె విషయంలో పనికిరాదు. అందుకనే దేవేంద్రుడు ఈ స్వయంవర సభకు విఘ్నం కలిగించమని మా గరుత్మంతుడిని ప్రోత్సహించి ఇక్కడికి పంపించాడు. కానీ నేను దానికి అంగీకరించలేదు. కేవలం ఉత్సవాన్ని చూసిపోవటానికి, అవతరించిన లక్ష్మీదేవిని దర్శించిపోవటానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. అయినా మహారాజా, మీరు క్షమించమని నన్ను కోరారు. మీ మాటల్లో కపటం లేదని నేను నమ్ముతున్నాను. అందుకే పూర్తిగా క్షమిస్తున్నాను. నేను క్షమించి ఉండకపోతే మా గరుత్మంతుడి మీద నిలబడి ఘోరమైన ఆయుధాలతో ఈ సైన్యాల మీదకి ఎప్పుడో దూకి ఉండేవాణ్ణి. మహారాజా, మీరు మా తండ్రి వయస్సు వారు. అందుకే మా తండ్రి రాగానే మీరు కూడా నాకు పూజ్యులు. మీ రాజ్యం మీరు సుఖంగా పరిపాలించుకోండి. ఇక నా హృదయంలో దుర్భావాలు ఉండవు. విదర్భ నగరం రాజులైన క్రద కైశీకులకు కూడా కాలుష్యరహితులే పాపం. వారు అతిథి సత్కారాలతో ఆగకుండా వారి రాజ్యాన్ని మాకు బహుమతిగా ఇచ్చారు. దానివల్ల వారి వంశంలో వెనుకటి 10 తరాల వారు ఇప్పటికే వైకుంఠం లోకానికి చేరారు. ఇక వారి వంశంలో రాబోయే 10 తరాలు కూడా అలాగే వైకుంఠానికి వెళ్ళబోతున్నాయి. నాకు రాజ్యాన్ని సమర్పించిన ఈ కరత కైశీకులకు సాక్షాత్తుగా మోక్షమే రాబోతుంది. నా పట్టాభిషేకోత్సవాన్ని తిలకించటానికి వచ్చిన అసూయారహితులైనటువంటి ఈ రాజులకు స్వర్గలోకం లభించబోతుంది. మా వల్ల ఎవరికీ ఏ విఘ్నమూ కలగరాదు. మేము ఇప్పుడే మా గరుత్మంతుడితో సహా మధురా నగరానికి వెళ్ళిపోతున్నాం. మీ అందరికీ శుభం కలుగుగాక. ఇలా ప్రసంగించిన శ్రీకృష్ణుడు ఉన్నట్టుండి సభను విడిచిపెట్టి తన రథం వైపు నడిచాడు. ఆయన అలా వెళుతుంటే భీష్మక మహారాజుకి శ్రీకృష్ణుడిలో ఉన్నటువంటి విరాట్ రూపం దర్శనమిచ్చింది. 1000 తలలు,
1000 పాదాలు, 1000 కన్నులు, 1000 భుజాలు, దివ్యమాలాంబరాలు, దివ్య విభూషణాలు కలిగినటువంటి ఆ దివ్య విరాట్ రూపాన్ని దర్శించిన భీష్మక మహారాజు ఆనందపరవశుడై ఆ స్వామిని అనేక విధాలుగా స్తోత్రం చేశాడు. పురుషోత్తమాయ యుక్తాయ, పురుషోత్తమాయ యుక్తాయ నిర్గుణాయ నమోస్తుతే, నిర్గుణాయ నమోస్తుతే వరదో భవ మే నిత్యం, వరదో భవ మే నిత్యం త్వద్భక్తాయ సురోత్తమా, త్వద్భక్తాయ సురోత్తమా లోకనాథోసి నాథత్వం, లోకనాథోసి నాథత్వం విష్ణుస్త్వం విదితాత్మనాం, విష్ణుస్త్వం విదితాత్మనాం. స్వామి, నీవు పురుషోత్తముడవు, నువ్వు యోగాధీశుడవు, నువ్వు గుణాతీతుడవు. అటువంటి నీకు నమస్కారము. ఓ దేవశ్రేష్ఠ, నేను నిత్యము నీ భక్తుణ్ణి. నాకు నువ్వు వరప్రదుడవు కావాలి. నువ్వు లోకాలన్నిటికీ నాథుడివి, నాకు నాథుడివి. ఆత్మతత్వం తెలిసిన వారికి నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువువి. భీష్ముకుడు ఈ విధంగా కొంతసేపు స్తోత్రం చేసి అనేక రత్నాలను, కానుకలను శ్రీకృష్ణుడికి సమర్పించి ఆ తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి గరుత్ముడికి కూడా నమస్కారం చేసి ఆయనను కూడా సంగ్రహంగా స్తోత్రం చేశాడు. శ్రీకృష్ణుడు భీష్ముడి స్తోత్రాన్ని, కానుకలను స్వీకరించి ఇతర రాజులు సమర్పించిన కానుకలను కూడా స్వీకరించి అందరి దగ్గర సెలవు తీసుకొని సైన్య సమేతుడై, గరుడ సమేతుడై మధురా నగరానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు అలా వెళ్ళగానే దేవలోకం నుంచి సింహాసనాన్ని, కలశాలను తెచ్చిన దేవతలు వాటిని తీసుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఆ పట్టాభిషేక సభకు వచ్చిన రాజులందరూ శ్రీకృష్ణుడి సాగనంపటానికి 1 క్రోశడు దూరం దాకా, అంటే 2 మైళ్ళు ఆయనతో పాటు వెళ్ళారు. శ్రీకృష్ణుడు అక్కడ వారందరినీ ఆపి, మీరు స్వయంవరానికి వెళ్ళండి అని వాళ్లను వెనక్కి పంపి తాను ముందుకు సాగిపోయాడు. రాజులంతా మళ్ళీ సభాస్థానం దగ్గరకు రాగానే భీష్మక మహారాజు వారిని ఉద్దేశించి ఇలా ప్రసంగించాడు. ఓ రాజేశ్వరులారా, ఈ స్వయంవరానికి శ్రీకృష్ణ విరోధం అనే దోషం ఏర్పడింది. ఈ విషయాన్ని నేను ముందుగానే ఊహించి ఉండవలసింది. ఇది ఈ వృద్ధుడి అపరాధంగా భావించి మీరంతా నన్ను మన్నించాలి. ఈ పరిస్థితిలో నేను ఈ స్వయంవరాన్ని విరమించుకుంటున్నాను. దయతో మీరందరూ దీనికి అంగీకరించి నేను చేసే సత్కారాలను స్వీకరించి మీరు ప్రయాణాలను మీరు చేయండి అన్నాడు. రాజులందరూ భీష్ముడి వాక్యాలకు మెచ్చుకున్నారు. చాలామంది బయలుదేరి వెళ్ళిపోయారు కూడా. కానీ జరాసంధుడు, సునాతుడు, దంతభక్తుడు, సాల్వుడు, మహాకూర్ముడు, క్రోధుడు, కైశికుడు మొదలైన సన్నిహిత రాజవర్గం వారు కొంతమంది అక్కడే ఉండిపోయారు. భీష్మక మహారాజు యొక్క ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని ఆయన వంక చూడసాగారు. భీష్మక మహారాజు వారి భావాన్ని గ్రహించి వినయంగా ఇలా పలికాడు. మిత్రులారా, జరిగిన దాంట్లో పొరపాటు ఉందని గ్రహించి నేను ఈ రకంగా స్వయంవరాన్ని రద్దు చేశాను. మీరు క్షమాశీలుడు, మమ్మల్ని అంతా క్షమించాలి. నేను నా పుత్రుడికి ఎదురు చెప్పలేకపోయాను, కానీ మనస్సులో చాలా కల్లోలపడ్డాను. నా పుత్రుడు, అతడి మిత్రుడు చేసిన ఆలోచన
వివేకయుక్తమైనదిగా కానే కాదు, నాకు కనిపించడం లేదు. అది వాళ్ళ పిల్ల చేష్టగా ఉంది. శ్రీకృష్ణుడు పురుషోత్తముడు అనడంలో సందేహం లేదు. అతడి పరాక్రమం, కీర్తి రెండు కూడా అద్భుతంగా ఉన్నాయి. శ్రీకృష్ణుడిని కన్నా దేవకీదేవి నిజంగా అదృష్టవంతురాలు అన్నాడు. వృద్ధరాజు గారు రాజప్రముఖుల సమక్షంలో రుక్మిణిని నిందిస్తూ ఉంటే అతని మిత్రుడైన సాల్వుడు రాజుగారి మాటలకు అడ్డం పడ్డాడు. మృదువుగా ఇలా అన్నాడు, మహారాజా, మీ పుత్రుడి విషయంలో మీరు బాధపడకండి. అతడి ఆలోచన మీకు నచ్చి ఉండకపోవచ్చు, కానీ మీ రుక్మి పరాక్రమం తక్కువది కాదు. ఇక జయాపజయాలంటారా, క్షత్రియులు కవి ఎప్పుడూ తప్పవు కదా. శ్రీకృష్ణ బలరాములు పరాక్రమవంతులే కాదనను, కానీ వారిద్దరికీ ఎదుర్కొని నిలవగల సత్తా మీ పుత్రుడికే కాక ఎవరికి ఉంది చెప్పండి. ఎందుకంటే దేవతల దగ్గర కూడా లేని భార్గవాస్త్రం మీ రుక్మి దగ్గర ఉంది. మీరు చెప్పినట్లుగా ఆ శ్రీకృష్ణుడు పురుషోత్తముడే, ఆద్యాంతాలు లేని శ్రీ మహావిష్ణువే. మీ పుత్రుడు అతడితో సూటిగా యుద్ధానికి దిగుతాడని మీరు భయపడకండి. అతడు అలాంటి తొందరపాటు పని చేయడు. శ్రీకృష్ణుడు ఈనాటి కాలంలో జయించగల ఏకైక వీరుడు కాలయవనుడు మాత్రమే. ఎందుకంటే ఆ శ్రీకృష్ణుడు ఈ కాలయవనుణ్ణి మాత్రం సంహరించలేడు, అది ఖాయం. ఆ దేవరహస్యం నాకు తెలుసు. ఈ కాలయవనుడు గార్గ్యమహాముని పుత్రుడు. గార్గ్యమహాముని మహావీరుడైన పుత్రుడి కోసము శివుణ్ణి గురించి ఘోర తపస్సు చేశాడు. 12 సంవత్సరాల పాటు కేవలము ఇనుప రజనును ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు గార్గ్యమహాముని నాకు పుట్టబోయే పుత్రుణ్ణి మధురా నగరంలో పుట్టిన వాళ్ళెవరూ సంహరించటానికి వీలు లేదు అని వరం కోరాడు. శంకరుడు తథాస్తు అనేశాడు. అలా జన్మించిన కారణజన్ముడే ఈ కాలయవనుడు. మీరు చెప్పే శ్రీకృష్ణుడు మధురలో పుట్టినవాడే కదా. అందువల్ల అతడు ఎంత పరాక్రమవంతుడైనా కాలయవనుడిని మాత్రము సంహరించలేడు. ఓ రాజశ్రేష్ఠులారా, మీరందరూ వినాలని ఈ మాటలు చెబుతున్నాను. మీ అందరికీ నా ఆలోచన నచ్చింది అయితే కాలయవనుడి దగ్గరకు ఒక దూతను పంపండి అన్నాడు సాల్వుడు. సాల్వుడి మాటలు విన్న చాలామంది రాజులు బాగుందని మెచ్చుకున్నారు. కానీ జరాసంధుడు ఏమంటాడో అని అందరూ అతడి వంక చూశారు. జరాసంధుడు అసహనంగా అందరి వంక చూస్తూ ఇలా ప్రసంగించాడు. ఇప్పటి వరకు రాజశ్రేష్ఠులంతా నేనంటే భయపడి నన్ను ఆశ్రయించి నేను అనుమతించిన రాజ్యాలను పరిపాలన చేస్తున్నారు. అలాంటి నన్ను మరో వీరుణ్ణి ఆశ్రయించమని నాకే సలహా చెబుతున్నారు. దైవలీల చాలా బలీయం. నేను ఇప్పుడు శ్రీకృష్ణుడికి భయపడి మరో వీరుణ్ణి ఆశ్రయించవలసిన గతి పడుతోంది. దీనికంటే మరణమే మేలు. బ్రహ్మదేవుడు నా మరణం బలరాముడి చేతిలో లేదని మాత్రమే చెప్పాడు. ఆ దేవుడు నన్ను సంహరించే వీరుడెవరో తేల్చి చెబితే నేను వాడికే ఎదురు నిలిచి ధీటుగా యుద్ధం చేస్తాను. నేను అలాంటి వీర మరణాన్ని ఆహ్వానిస్తాను. అయినా వీరులందరూ మరొక రక్షకుణ్ణి చూసుకుంటామంటే అంటే వీళ్ళంతా కూడా వీరులైనటువంటి మీరందరూ కూడా ఇంకొక రక్షకుణ్ణి చూసుకుంటానంటే నేను దానికి అడ్డం పడను. మీరు కాలయవనుడి దగ్గరకు దూతను పంపుకోండి, కావాలంటే నా పేరు కూడా వాడుకోండి. మీరంతా నా మిత్రులు కనుక ఒక్క సలహా మాత్రం చెబుతా. మీరు పంపే దూతను ఆ శ్రీకృష్ణుడు దారిలోనే కొట్టి పారేయవచ్చు. అతడు అంతటి సమర్థుడే. దానికి వీలు లేకుండా ఆకాశ మార్గంలో వెళ్ళే దూతను పంపించండి. అలా వెళ్ళగల శక్తి మనకు ఇప్పుడు సలహా చెబుతున్న సాల్వ మహారాజుకే ఉంది. సాల్వ మహారాజా, ఆ రాయబారేం ఏదో నువ్వే చేసి పెట్టు. ఈ రాజులకు నువ్వే సహాయం చెయ్యి.
యవన దేశాధిపతిగా ఉన్న కాలయవనుడు శ్రీకృష్ణుడు జయించే విధానాన్ని నువ్వే అనుసంధానం చెయ్యి, నీ రాజనీతిని దీనికోసం వినియోగించు అన్నాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.